ఈ బూత్ పురాణం నేర్చుకోవాలంటే ఎక్కువ తీసుకోవాలి, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, మేము ఎక్కడ నేర్చుకోవాలి. ఒక ఇద్దరు వ్యక్తి సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నాం, ఒకటి సందీప్ రెడ్డి వాంగా, ఇంకోటి హార్దిక్ పాండ్యా. సందీప్ రెడ్డి వాంగానే ఫాలో కావడానికి రీజన్ ఏంటి అసలు ఇన్స్టాగ్రామ్ లో? ఇప్పుడు ఆర్జీ అంటేనే బోల్డ్ కంటెంట్, నువ్వు అవునా కదా, నువ్వు బోల్డ్ కంటెంట్ మాట్లాడతావు. సో బోల్డ్ బోల్డ్ కంటెంట్ చేస్తావా రేణు అంటే చేస్తావా? హాయ్ హలో అందరూ నమస్కారం, మీరు చూసిన ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు హాట్ సెట్ లో ఉన్న గెస్ట్ ఎవరంటే, తన పేరు వింటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా భయపడుతుంటారు. అమ్మాయిని చూడగానే మగువ మగువ అనాలనిపిస్తుంది, తనను చూడగానే మారవా మారవా అని అనిపిస్తుంటది. కొంతమంది చూడగానే ఆడపూర్లు అంటారు, మరికొంతమంది ఆడజాతలు పుట్టిన చెడుపూరుగా అంటుంటారు. ఈవెన్ మరికొంతమంది లేడీ ఆర్జీ కూడా అంటారు. తను ఎవరో కదండి, రేణుగుణ కుల్లకుల్ల. హార్ట్లీ వెల్కమ్ రేణుగుణ కుల్లకుల్ల ఎల్జీ ఎంటర్టైన్మెంట్. హాయ్ నమస్తే. సో ఫస్ట్ మిమ్మల్ని అడగలనుకున్న క్వశ్చన్, చెప్పు, ఈ బూత్ పురాణం ఏ కోర్సు తీసుకోవాలి? ఈ బూత్ పురాణం నేర్చుకోవాలంటే ఏ కోర్సు తీసుకోవాలి? నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, మేము ఎక్కడ నేర్చుకోవాలి? బూత్ పురాణం నేర్చుకోవాలంటే ఏ కోర్సు తీసుకో అవసరం లేదు. జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగిలితే ఆటోమేటిక్ అయ్యి వచ్చేసి. ఓకే, అంటే ఎలాంటి దెబ్బలు తగిలినాయి మీకు? లైఫ్ మీద తగలచ్చు, లేకపోతే పైసలు తీసుకుని ఎగ్గొట్టచ్చు, లేకపోతే లవ్ మీద తగలచ్చు. ఎట్లా తగిలినా కూడా సక్సెస్ రాకపోవడము, ఏది జరిగినా కూడా బూత్ పురాణం అనేది కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది, ఎవరికైనా వచ్చేస్తుంది. ఇప్పుడు లైఫ్ మీద చాలా సార్లు కొన్ని ట్రై చేస్తాం మనం, అది సక్సెస్ అవ్వదు. అవ్వనప్పుడు మనం ఏం చేస్తాం, ఇరెక్ట్ అవుతుంది కదా. ఇరెక్ట్ వచ్చినప్పుడు కొంతమంది ఏమో వదిలేస్తారు, లేకపోతే కొంతమంది ఏమో సూసైడ్ చేసుకుంటారు. కానీ నేను అట్లా కాదు, బూతులు నేర్చుకొని బూతుల్లో పిహెచ్డి చేసి మాట్లాడిన అంతే. సో నీకు ఎప్పుడన్నా అనిపిస్తా నీ వల్ల సభ్య సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందని? ఎవడి వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నా వల్ల ఉంటదంటే నేను అసలు నమ్మను. ఇప్పుడున్న వాళ్ళల్లో కొంచెం ఎవరన్నా మార్చేటోళ్ళు, కొద్దిగా ఎవరన్నా జనాలకి ఏదైనా చేసేటోళ్ళు ఉన్నారు అని అంటే అది రేణుగునే. గర్వంగానే చెప్పుకుంటా. అంటే ఏం చేస్తే ఇప్పటి వరకు నేను బెట్టింగ్ ప్రమోషన్ తీసుకోలే, అది చాలు ఒకటి. ఎంతో మంది బెట్టింగ్ ప్రమోషన్లు తీసుకొని పైసలు కమాయించుకొని కార్లు కొనుక్కొని మస్తు తిరిగిరు జనాల సొమ్ముతోటి. కానీ మరి నేను అది చేయలేదు కదా. నాకు వచ్చినాయి, నాకున్న ప్రొఫైల్ కి నాకు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటది ప్యాకేజ్, 10 లక్షలు కూడా ఉంటది ప్యాకేజ్. మరి నేను తీసుకోలేదు కదా. దాంతో పోల్చుకుంటే నేను బెటరే కదా అందరితో పోల్చుకుంటే. గేమ్ ఆడేటోళ్ళు ఎవరు ఉంటారు పోనీ, అది చెప్పు, నువ్వు చెప్పు. చిన్న చిన్న పిల్లలు ఆడతారు, వాళ్ళు ఖరాబ్ అయిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి వాళ్ళని పెంచుతారు. ఇక అందరు పట్టణంలోనే ఉంటారు. ఇవాళ రేపు రూమ్ రెంటలు కట్టుకోవాలి, పైసా పోగు చేసుకోవాలి, పిల్లల్ని మంచిగా చదివియాలి అనే ఒక ఉద్దేశంతో ఉంటారు కదా. ఆ పిల్లలకి ఇప్పుడు మారిన కాలాన్ని బట్టి ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరు ఫోన్లు వాడుతురు. ఫోన్లు వాడినప్పుడు పిల్లలకి ఫోన్లు ఇస్తారు కదా, అట్లనే గేమ్లు ఆడుతురు. చిన్న చిన్న పిల్లలు పాడైతురు. అందులో ఒకటి బతకడానికి వచ్చిన వాళ్ళ పిల్లలే పాడైపోతారు. నాకు అర్థమైంది కాబట్టి నేను తీసుకోలే బెట్టింగ్ ప్రమోషన్స్. సో ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లో ఇంచుమించు 1,56,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దానిలో అవునని కాదన్నా 18 కింద వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో వాళ్ళని వీడియో చూసినప్పుడు కొద్దిగా చెడిపోతారన్న ఫీలింగ్ నీకు అనిపిస్తుంది ఒకసారి? అంటే ముసుకేసుకునే సమాజంలో ముసుగు లేకుండా రేణుగుణ ఉందని అనుకుంటారు అంతే. ముసుకేసుకొని నటిస్తారు అందరూ, మనం నటించట్లేదు అంతే. రేణుగుణ మేడం, మీరు నిజంగా మీరు అవునని కాదన్నా మీకు పెళ్లి కాలేదు. సో ఇట్లాంటి వీడియోస్ పెట్టడం వల్ల మీకు సంబంధాలు వస్తాయని మీకు ఆలోచన ఉందా? మిమ్మల్ని పెళ్లి చేసుకుని వాడు మేము పెళ్లి చేసుకుని అనుకుంటున్నాం. అసలు పెళ్లికి దీనికి సంబంధం ఉండదు. ఎందుకంటే నేను ఫస్టే చెప్పినా నీకు, లైఫ్ మీద నాకు ఇరెక్ట్ వచ్చిన తర్వాత నేను ఈ కంటెంట్ కి వచ్చిన. అంతకు ముందు 5 ఏళ్ళు నేను మస్తు వీడియోలు చేసిన, బగ్గా వీడియోలు చేసిన, ఎవడు ఏం బీకలేదు, ఫాలో చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. అది ఎవరి తప్పు? అది సొసైటీ తప్పు, అది నా తప్పు కాదు. ఆ తర్వాత నేను బూతులు మాట్లాడిన తర్వాత మీమ్స్ చేసిర్రు, ట్రోల్ చేసిర్రు, వైరల్ చేసిర్రు. అది ఎప్పుడు పబ్లిక్ తప్ప నా తప్ప? అంటే పబ్లిక్ ఆ రకంగా చేస్తారు కాబట్టి అదే రకంగా వెళ్తా ఉంటావు అంతే. మరి ప్రజలు గుడ్డలు అయితే నువ్వు కూడా గుడ్డదాని అవుతావా? అవును, మరి ప్రజలు గుడ్డోళ్ళు అయితే అంటే ప్రజలందరూ గుడ్డోళ్ళు అయినప్పుడు నేను ఒక్కదాన్నే కళ్ళున్నట్టు చేసింది అనుకో, నీకు పిచ్చా అని అడుగుతారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కళ్ళున్నట్టు ఎందుకు నటిస్తున్నావు అని, ప్రజలకే కళ్ళు లేవని నువ్వే అంటున్నావు, మరి ప్రజల్లో ఉన్న నాకెందుకు ఉండాలి కళ్ళు? వాళ్ళు ఎట్లా బ్లైండ్ గా బిహేవియర్ చేస్తారో నాది కూడా అట్లానే ఉంటది. వాళ్ళు చెప్పుతో కొడితే నేను చెప్పుతో కొడతా, వాళ్ళు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా. నువ్వు నాకు దండం పెడితే నేను తిరిగి నీకు దండం పెడతా. కాదు కూడదంటే లాగి పెట్టి కొడితే నేను 2 దింగుతా నిన్ను. నిజంగా చెప్పండి, ఈ కోర్స్ ఏమైనా ఎక్కడన్నా కోర్సెస్ నేర్పిస్తారా? అంటే మధ్యలో చూస్తాం ఎప్పుడు వాడితే వాడు ఇన్స్టాగ్రామ్ లో బూతుల పురాణ మాట్లాడాలి, ట్రోలింగ్ చేయాలి. ఇందాక ఒక మాట చెప్పిన ఇంట్రొడక్షన్ లో, లేడీ ఆర్జీ అని. సో లేడీ ఆర్జీ మీరు ఎట్లా ఉన్నారు, ఆర్జీ 2.0 అని చింటూ మోడల్ ఇంకోటి స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు లేడీ ఆర్జీ అంటున్నావు అంటే ఎలా? అంటే మీరు అంతా అంటే బయట టాక్ ఉంది అంత లేడీ ఆర్జీ నేను అనలేదు ఆ మాట. నాకు తెలిసింది అయితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మొహం మీద కుల్లా చెప్పుతో కొట్టినట్టు
అయితే మాట్లాడతా, వాళ్ళు ఎట్లయినా తీసుకోక. సో మీరు చెప్పండి, లేడీ ఆర్జీవి అని మీకు కామెంట్స్ వస్తుంటాయి కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? వస్తే ఎట్లా ఫీల్ అయ్యేది ఏముంది, నేను కూడా ఆర్జీవి ఫ్యానే కాబట్టి ఆర్జీవి అంటే నాకు కూడా బాగా ఇష్టం ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి ఆర్జీవితో కలిసి పనిచేస్తావా? ఛాన్స్ రేణుగుణ నీకు ఛాన్స్ ఇస్తా అంటే చేస్తాను. ఆ ఛాన్స్ వస్తే చేస్తాం, ఛాన్స్ రాకపోతే మాత్రం ఎవరి కాళ్ళ కాడికి పోయితే అడుక్కోను నేను. అరే నాకు ఇంత పెట్టండి, నాకు ఇట్లా చెయ్యండి అని నేను అస్సలే అడగను. ఇప్పుడు ఆర్జీవి అంటేనే బోల్డ్ కంటెంట్, నువ్వు అవునా కదా, నువ్వు బోల్డ్ కంటెంటే మాట్లాడతావు. సో బోల్డ్ మాట్లాడతావు కానీ చెయ్యవు, అనట్లేదు. సో బోల్డ్ కంటెంట్ చేస్తావా రేణు అంటే చేస్తావా? ఆర్జీవితోనే నువ్వు బోల్డ్ కంటెంట్ చేయడానికి సిద్ధమని అడిగితే నువ్వు చేస్తావు? ఆర్జీవి బోల్డ్ కంటెంట్ చేయడానికి నేను సిద్ధంగా లేను, బోల్డ్ గా మాట్లాడచ్చు, అది మాట్లాడైతే వాస్తవం, కానీ నేను బోల్డ్ కంటెంట్ చేయడానికి అయితే అడిగలేదు. అట్లా చేసేదాన్ని అయితే నా ఛానల్లోనే చేస్తుండే కదా. రేణుగుణ కుల్లా అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, సో 1,56,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 2,000 వీడియోలు ఉన్నాయి. అవునని కాదన్నా 8 మందిని ఫాలో అవుతున్నారు. 8 మందిలో ఒక 2 వ్యక్తి సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నావు, ఒకటి సందీప్ రెడ్డి వాంగ, ఇంకోటి హార్దిక్ పాండ్యా. సందీప్ రెడ్డి వాంగని ఫాలో కావడానికి రీజన్ ఏంటి అసలు? ఇన్స్టాగ్రామ్ లో మాటలు, వాళ్ళ మాటలు చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ ముసుగులో గుద్దులాటలు వద్దు మనకి, ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేటోళ్ళనే నేను ఫాలో చేస్తా. నాకు ఆయన మాట్లాంటే ఇష్టం, ఆయన అంటే ఇష్టం, పిచ్చి, అందుకని ఫాలో చేస్తున్నా. తన సినిమాలను చూసి నచ్చిందా లేకుంటే తన మాటలే నచ్చినాయి? తన మాటలు, తన సినిమాలు. అంత బోల్డ్ గా ఒప్పుకోవడం, మాట్లాడడం అంటే అది గొప్ప వరం. ఇప్పుడు ఎవడు చేయడు? పెళ్ళాం కాడికి పోయినాక పెళ్ళాన్ని సెక్స్ చేయకోకుండా ఇడ్స పెడతారా? ఈడు ఎవ్వడు ఇడ్సబెట్టాడు, రాత్రి కాగానే చేసే పని అదే. కానీ ఎవడు బయటకు వచ్చి అరే నేను ఇట్లా చేసిన రాబోయ్ అని అంటారు, ముసుకేసుకొని ముసుగు దొంగ లెక్క మాట్లాడతారు. అరే నేను సాంప్రదాయని, శుద్ధిని, శుద్ధ పూసిని అని చెప్తారు. అదంతా ట్రాష్. ఇది ఏంటి, మనం ఇప్పుడు ఆయన ఏం చెప్తుండు, నీట్గా చెప్తుండు కదా, ఆయన డైలాగులతోటి గాని, ఆయన మాట్లాడే ముచ్చట్లతోటి గాని మంచిగా క్లియర్ కట్ గా చెప్తుండు. చెప్పేటప్పుడు అందులో తప్పేముంది? అదే నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఆయన సినిమాలు కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఓకే, మరి అలాంటి హార్దిక్ పాండ్యా ఎందుకు ఫాలో అవుతున్నా ఇన్స్టాగ్రామ్ లో? మై క్రష్ ఎందుకలా? ఇష్టం, లైఫ్ స్టైల్. అనే క్రికెట్ అవి ఇవి నేను ఫాలో అప్ చెయ్యను, అంత పెద్దగా ఏం చూడను, కానీ నాకు ఆయన లైఫ్ స్టైల్ అంటే ఇష్టం. ఇట్లా గరీబ్ స్థాయి నుండి స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ అయ్యిండు. అది ఎవరైనా సరే ఒక మోటివేషన్ గా తీసుకోవచ్చు, తప్పులేదు లైఫ్ ని. రేణుగుణ అసలు నీ ఒరిజినల్ నేమ్ తెలుసుకోవచ్చా? ఒరిజినల్ నేమే రా నాయన రేణుగోనే. గోనే అంటే గోనాహి అంటే నయ్యా ఈ భూమి మీద ఆస్తి పాస్తులేమి ఇయ్యలే, నాకు ప్రాణం ఇచ్చినందుకు 5 నిమిషాలు ఒకటి ఇచ్చిండు, అదే రేణుగోనే. ఓకే, రేణుగోనే వరకు ఓకే. మరి కుల్లా ఎందుకు పెట్టుకున్నావు? కుల్లా అంటే అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అని దాని అర్థం. మరి చెప్పుతో కొడతా అంటే చెప్పుతో కొట్టినట్టే ఉంటాయి మరి మాటలు, వింటే వినండి, దెంగితే దెంగేయండి అని అర్థం. అంటే మీరు ఇవి ఇట్లా ఏదో చెప్తూ కొడతాన మాటలు చాలా మందికి అంటే మిమ్మల్ని చూసి అభిమానులకు ఏంది ఇంత వైలెంట్ ఉందని అనిపించింది, అందుకని మాట్లాడాల్సి వచ్చింది దాని గురించి. దొంగ దుడుకు అది, భోగం ఉండదు. ఇప్పుడేమో ఐ డ్రీమ్ లా అక్కడ కూర్చొని ఛానల్స్ లా నేను మంచి పత్తి అది ఇదని చెప్తుంది. మరి అసలు వేస్ట్ అది ఉండ, దాని గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు స్వాగలు వచ్చి లేదు రెండు చేసిన తప్పు అయిపోయింది, సారీ చెప్తున్నా, యాక్సెప్ట్ చేస్తావా? దాన్ని అసలు నేను డేక్తానా ఫస్ట్? అది ఎక్కడా నేను ఎక్కడ, అది కాళ్ళు ఎత్తుకుంటూ పోయేది నేను ఒకట. నేను ఏడో ఊర్లో వాడు ఉండి వీడియో చేసుకునేదాన్ని కాళ్ళు ఎత్తుకుంటూ పోయే ముండలతో మాట్లాడతానా నేను? డేకను కూడా డేకను, బొచ్చుబి డేకను. బిగ్ బాస్ అవుతుందంట మరి. పోనీ దానమ్మ పూకు పోతే పోయింది, ఏమైతుంది? పోనీ పోయి ఆడేమన్నా గుడుపుతుంది అంతే, అంతకు మించి ఏం చెయ్యలేదు అది. సో ఎందుకనే అంటే సహజంగా వాస్తవంగా నువ్వు కూడా కొద్దిగా క్యూట్ గా ఉంటావు, కొద్దిగా అందంగానే ఉంటావు. అవును, నేను అందంగా ఉన్నా. నేను కొన్ని ఫోటో చూసా, అంటే ప్రీవియస్ ఫోటోలు చాలా అందంగా ఉన్నావు. ఎందుకని ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి కారణం ఏంటి అసలు? ఒక మంచి మనిషి చెడ్డగా మారడానికి సొసైటీయే కారణం అవుతుంది. మన లైఫ్ లో ఉండేటోళ్ళే స్టార్ట్ అవుతారు. మంచి కూడా చేసినాం, ఎవరు డేకలేదు కాబట్టి ఈ కాన్సెప్ట్ ఎంచుకోవాల్సి వచ్చింది, ఇట్లా రావాల్సి వచ్చింది. కథం కాంగ్రెస్ జైబోలో తెలంగాణ. సో నిజంగా మీ లొకేషన్ చెప్పండి, అంటే ఎలా వెళ్ళాలి? మీ హార్ట్ లకి పోవాలంటే ఏం చేయాలి? హార్ట్ లకు పోవాలంటేనా, హార్ట్ బద్దలు కొట్టుకొని పోవాలి. హార్ట్ లకి ఛాన్స్ లేదు, ఇంకా హార్ట్ మొత్తం సిమెంట్ తో గట్టిచ్చేసిన. మీరు చెప్పండి, మీరు అన్నం తింటారా అందం తింటారా? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతానా, మీరు అన్నం తింటారా అందం తింటారా? గడ్డి తింటా. ఓకే, నేను సీరియస్ గా అడుగుతున్నా, జోక్ కాదు. గడ్డే రోజు తినేది పచ్చి గడ్డే. ఓకే, మీకు ఇట్లా సహజంగా అన్నంలో మీరు తేనె కలుపుకునే మంది తింటారా? మీరు తేనె అలా కలుపుకుని? తేనె కాదు,
మ్యాగుచ్చ కలుపుకొని మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది, అందుకోసం అడుగుతున్నా. మ్యాగుచ్చ కలుపుకొని తింటున్నా. ఓకే, అసలు ఎప్పుడు నాకు అనిపించేది రేణుకు అనే ఎవరైతే అమ్మాయి ఉందో నవ్వదు అసలు, ఎప్పుడు చూసినా సీరియస్ నవ్వడం వల్ల నవ్వను. వాళ్ళు నవ్వితే నేను నవ్వుతా, వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతా, వాళ్ళు గంతులేస్తే నేను గంతులేస్తా, వాళ్ళు దుంకితే నేను దుంకుతా, అంతే. అవతల వాళ్ళ రియాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటది. సరే, ఫస్ట్ క్వశ్చన్ నేను అడగదలుచుకున్నా, ఒకసారి వినండి. ఇది బేసిక్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవడైనా సరే అలా డిక్ పిక్ పెడతాడు. ముక్కు మొహం తెలియని అమ్మాయికి సడన్ గా ఏదో ఏ చూడు కనుక ఫోన్ లో ఇది చూడు అన్నట్టు డిక్ పిక్. హలో నమస్తే, నేను మీరేనా మనకుల్లా. నేనైతే ఏదైనా సరే చెప్పుతో కొట్టినట్టయితే మాట్లాడుతా. ఇప్పుడు నవీన్ గోల్డెన్ బాయ్ సపోర్ట్ చేస్తుంటే ఈ రామబాయి వీడియో ఈ రామబాయి కొన్ని విషయాలలో నాకు అసలు కొన్ని వీడియో చూస్తే ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, అతి ఓవర్ చేస్తూ. ఇప్పుడు అడుగుతున్నా డైరెక్ట్ క్వశ్చన్, రమాబాయితో మీకు గొడవ ఏంటి అసలు? రమాబాయి గాడికి నాకు గొడవ కాదు ఇక్కడ. తను ఎంత గొప్ప విషయం స్టార్ట్ చేస్తాడు తెలుసా? ఏం గొప్ప విషయం? బెట్టింగ్ యాప్స్ నిర్మించాలని. అవునయ్యా, వానికంటే ముందు మేము అడ్డ గుడుచుకుంటూ చేసినాం, ఎవరు డేకలేదు. బెట్టింగ్ యాప్స్ అంటే రమాబాయి ముందుకే నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నావు అంటే నిర్మించాలని పోరాడినాను. ఓకే, బెట్టింగ్ యాప్స్ అంతకంటే అంటే నీకనొక పేరు వచ్చింది కాబట్టి అది చెడ్డోడా? వాడు చెడ్డోడని నేను అంటలేను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఆడపిల్ల ఎవరైతే ఇప్పుడు నవీన్ గోల్డెన్ బాయ్ ఉందో ఆయనకి ఫోటో పెట్టింది, ఆయన ఈమె ఇద్దరు చాట్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు నీవుడుగా ఫోటోలు పెట్టుకున్న తర్వాత ఈడు మధ్యలో దూరి ఏమన్నాడు, నేనే ఇచ్చి 500 ఇచ్చి పంపించిన, నీకు అంత చీప్ గా కనబడుతురా? ఆడపిల్లలు చెప్పుతో కొడతారు. మా కొడుకు వాడమ్మని 500 ఇచ్చి పంపిస్తానంటే ఊకుంటారా? ఎవరైనా సరే, నేనైనా సరే నా అమ్మ గురించి ఎవడన్నా మాట్లాడుతూ ఊకుంటానా? నేను చెప్పుతో కొడతా. ఇప్పుడు మన అమ్మ అయితే ఒకలాగా సంసారి, బయట వాళ్ళు అయితే ఒకలాగా. వాడు ఫోటో పెట్టిండు ఇట్లా అట్లా అంటే నిజంగానే వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు, చాట్ చేసి ఉండొచ్చు. ఎవరైతే నవీన్ గోల్డెన్ బాయ్ ఉన్నాడో లేకపోతే ఆ అమ్మాయిందో ఇద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంది, మధ్యలో వీడు దూరి 500 ఇస్తే వచ్చింది, నేనే ఇచ్చిన 500 అని చెప్పడం రాంగ్ కదా? అది రాంగ్ అని మీకు ఎక్కడ అనిపించట్లేదు? అబ్బాయిలకి అనిపించట్లేదా అంటున్నా? నీకో చెల్లుంటే అట్లనే అంటావా? నేను 500 ఇచ్చినా, నేను పంపించినా అని అంటావా? ఇప్పుడు చూడండి, ఒక కుండ ఉంది, కుండలో నీళ్ళు ఉంటాయి, కుండలో నీళ్ళని ఎవరు చూడు, దాని పున్న పొక్కన వస్తుంది. కానీ ఎంతో గొప్ప పోరాటం చేసినాం, దాని గురించి ఈ రోజు మాట్లాడలేదు. ఏదో చిన్న తప్పు మాట్లాడగానే దాన్ని పట్టుకొని గలీజ్ గా నేను మాట్లాడలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా చూసిండు వీడియో, నాకు హాయ్ అని పెట్టిండు, నేను హాయ్ అని పెట్టిన తర్వాత ఎవడన్నా చెప్పుకుంటాడు, అరే రేణు వాళ్ళతో మాట్లాడితే బూతులు మాట్లాడుతుంది రా అని అంటాడు. వాడు పీకిండు, సరే పీకని నాకేంది భయమా ఏంటి? నాకేమన్నా ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ ఇచ్చినావు, నేను 10 మంది సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు దొయ్యలే, ఇండిపెండెంట్ గా నిలబడ్డా నేను, నా అంతటి నేను నా పని నేను చేసుకుంటున్నా, నాకెందుకు భయం ఉండాలి? అది చెప్పు నువ్వు కదా. వాడు ఏమన్నా చేసుకోక నాకు సంబంధం లేదు. వాడు ఎట్లా బెట్టింగ్ యాప్ల గురించి పోరాడిండో, నాన్ వెజ్ ఎట్లా బెట్టింగ్ యాప్ల గురించి పోరాడిండో, నేను కూడా అట్లనే పోరాడినా, వాళ్ళకంటే ముందు నుంచి పోరాడినా. వాళ్ళు ఈ మధ్య వచ్చిన వాళ్ళు అంటే నాకు దీని అర్థం ఏంటంటే, నువ్వు పోరాడడం కాకపోతే నీకు ఫేమ్ రాలేదు, పేరు రాలేదు, ఏడుస్తున్నావు అంతేనా? ఫేమ్ పేరు కోసం వాళ్ళ మీద పడి ఏడవడం, వీళ్ళ మీద పడి ఏడవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ ఫుల్ స్టాప్ పెడితే ఇంకొకసారి తప్పు జరగకుండా ఉంటది. కానీ ఎరిమొహాలు వేసుకొని అది చేయకోకుండా ఏదేదో చేస్తారు కూడా, అక్కడ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ప్రతిదీ కూడా లైవ్ ప్రూఫ్స్ తోనే మాట్లాడతా, ఇది కూడా నాకు నోటికి వచ్చిన మాట్లాడలేదు. ఒక వీడియో చూడండి మీదే. కొంత ఆగలేని పరిస్థితి అంటే మీరు నమ్ముతారా? అక్కడ ఆ బస్ స్టాండ్ అదే రేట్ అమ్ముతుంది తెలుసా? 30 రూపాయలు అమ్ముతుంది. వేరే బాటిల్ కూడా ఏ బాటిల్ అయినా 30 రూపాయలు అమ్ముతున్నారన్న. అరే నాకు అర్థం కాదన్నా, మీరు ఆ బస్ స్టాండ్ లో వ్యాపారం చేసే బదులు మీ పిల్లల్ని ఆడ బండబెట్టి దెంగించుకోవచ్చుగా, మీ చెల్లెని ఆడ బండబెట్టి దెంగొచ్చుగా, మీ అమ్మని ఆడబెట్టి దెంగొచ్చుగా. అప్పుడు బస్ స్టాండ్లలో ఫుల్ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఫుల్ రష్ ఉంటది, డబ్బులు కూడా మంచిగా వస్తాయి అన్న. ఈ బాటిల్ నేను సూర్యాపేట బస్ స్టాండ్ లో తీసుకున్నా, మీరు చూడండి. నా డైరెక్ట్ క్వశ్చన్, బస్ స్టాప్ లో ఏదైతే బాటిల్స్ అమ్ముకునే వాళ్ళు గవర్నమెంట్ కి ఎంత కొంత అమౌంట్ కడతారు, ఒక అగ్రిమెంట్ ద్వారానే అగ్రిమెంట్ కి నువ్వు ఇంత కడుతున్నావు వాళ్ళు తీసుకొని లెట్ మీ కంప్లీట్ మాట్లాడండి. బస్ స్టాప్ లో వాటర్ బాటిల్స్ అమ్ముకునే వాళ్ళు అవునా కాదన్నా బయట రేట్ కన్నా ఒక రేట్ ఎక్కువ ఉంటది, 20 రూపాయల బాటిల్ 30 రూపాయలు అమ్మాను. అంత ఒక చిన్న మ్యాటర్ పట్టుకొని వాటర్ బాటిల్ అమ్మడం కన్నా మీ పిల్లలను పడుకోబెట్టిన ఎంతవరకు ఆలోచించు. నువ్వు ఒక అమ్మాయిగా బిజినెస్ ఒకరికంటే లేదు, మొత్తం
ఓవరాల్ బస్ స్టాండ్ పనిచేసుకుని బస్ స్టాండ్ నేను అందరిని అంట తప్పు చేసిన కొడుకులు అందరిని అంట. ఇప్పుడు నేను సూర్యాపేటలో ఒకటి ఏందది బాదం మిల్క్ తీసుకున్నా, దాని ఎక్స్పైరీ అయిపోయింది. ఎక్స్పైరీ అయిపోయినాక వాడు కళ్ళు దెంగిని ఎందుకు పెట్టి అమ్ముతాడు లంచోడికి అక్కడ? డైరెక్ట్ కాదు, నేను బస్ వెళ్ళిపోతుందని స్పీడ్ గా తీసుకొని వాడు అమ్మ గుద్దలో 50 రూపాయలు పెట్టి తీసుకొని ఉరికిన 50 రూపాయలు. అది స్పీడ్ పోయినాక చూసుకుంటే ఎక్స్పైరీ అయిపోయింది. అది చిన్న పిల్లలు తాగుతారు. వాడి బిడ్డకైతే అట్లనే డేట్ దాటిపోయింది పెడతాడా? పాడైపోయిన అన్నం పెడతాడా? యువతల ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? అది చెప్పు నువ్వు, నేను దాని గురించి మాట్లాడు. ప్రశ్నించిన వరకు హ్యాట్స్ ఆఫ్, నిజంగా ప్రశ్నించాలి. కానీ వాళ్ళు పర్సనల్ గా నీ పిల్లలను పడుకోబెట్టండి. అవునంట, బరాబర్ అంట. మనుషులే కదా. నీ బిడ్డకైతే నువ్వు పాడైపోయింది పెట్టవు, ప్రజలందరూ నీ గొర్రె లెక్క కనబడుతురు. నువ్వు ఎక్స్పైరీ అయిపోయినాయి మొత్తం తీసుకొచ్చి సూర్యాపేట బస్ స్టాండ్ లో పెట్టి బాదం మిల్క్ ఇచ్చిండు నాకు. నేను దాని తర్వాత చూసి నేను ముట్టుకోలే, నా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి నేను ముట్టుకోలే. అదే పరిస్థితిలో ఎవరికైనా దాహం అయింది, నిజంగానే ఎనర్జీ ఉండాలని చెప్పి బాదం మిల్క్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు దాన్ని వేస్ట్ చేయగలడా? ఎక్కడున్నా ఇప్పుడు నిజంగా ఇండియాలో అంత గొప్పలు ఉన్నారా? డబ్బులు వస్తాయా? మస్తు డబ్బులు వస్తాయా? ఈ రోజు కూడా 100 రూపాయల కూలి పని చేసేటోళ్ళు ఉన్నారు. నేను చూస్తా నా కళ్ళ ముందు 100 రూపాయలు పని చేసేటోళ్ళు ఉన్నారు, మా పాషి పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, పాకి పని చేసుకునేటోళ్ళు, రోడ్లు దుడిచేటోళ్ళు కూడా ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి బయటికి పోతారు, ఏడుకో ఒక్కసారి పోతారు. ఆడికి పోయినప్పుడు అమ్మ నాకు అది కావాలని చిన్నపిల్లలు అడుగుతారు, కోనిస్తారు. అంటే ఈ అమ్మ గుద్దలు పెట్టుకుంటాడా? డబ్బులు పైసా కానీ పైసే కావాలి తప్ప నుంచి మర్యాద లేదా? మనకంటూ ఆత్మాభిమానం లేదా? పైసలు తీసుకుని గుద్దలు పెట్టుకుంటారు తప్ప నుంచి మంచి చేద్దాం. నేను బిజినెస్ చేస్తే చెప్తున్నా, నేను అన్ని తీసుకోను, వేస్ట్ అయిపోయినా కూడా పక్కన దిగుతా, నాకెందుకని. ఇప్పుడు నీ ఇంట్లో నీ బిడ్డకైతే నువ్వు పెడతావా? పాడైపోయిన అన్నావు, అది చెప్పు నువ్వు ఫస్ట్. పెట్టవు. మరి ఎక్స్పైరీ అయిపోయి 10 రోజులు అవుతుంటే నువ్వు ఏడెందుకు ఉంచినావు? ఈ బస్ స్టాండ్ కి ఎవరు వస్తారు? ఏమంటారు, ఎయిర్పోర్ట్ లో దిగినట్టు ఏమైనా విమానాలలో దిగుతారా జనాలు? ఇక్కడ ఫ్రీ బస్ అనగానే ఫ్రీ బస్ ఎక్కువ వచ్చేటోళ్ళ దగ్గర 10 రూపాయలన్నీ ఉంటాయా? ఉండవు కదా. వీళ్ళు కొనుక్కుంటారు, మరి వీళ్ళు బదనం అయిపోతారు. నిజంగా నేను చెప్తున్నా, నేను ఖమ్మం బస్ స్టాండ్ లో చూసింది ఒక్కడు చెప్తా నీకు ఇన్సిడెంట్. ముసలోళ్ళు 2 వచ్చిర్రు, మంచి ఎండాకాలం, బగ్గ ఎండాకాలం. ముసలోళ్ళు 2 వచ్చి నాకు ఏదో పని మీద పోతుంటే నీళ్లు కొనుక్కోవడానికి పోయిర్రు. 30 రూపాయలు తీసుకోలేకపోతే లేదు, వెళ్ళిపా. ఈ వాటర్ బాటిల్ మీద కేసు ఎత్తే వాడు మొన్న 25 లక్షలు ఏమో కట్టిండు దొంగ నా కొడుకు. ప్రశ్నించాలి, మనలో మనమే ప్రశ్నించాలి. ఎవడు ప్రశ్నిస్తాడు? సర్కార్. ఇప్పుడు నీకు అన్యాయం జరిగిందయ్యా, నువ్వు కూరగాయల మార్కెట్ కు పోయినావు, మార్కెట్ కు పోయినప్పుడు పుచ్చిపోయిన పురుగులు పడ్డ ఇస్తే నువ్వు తీసుకొని పోతావా? ఆడ అడుగుతారు కదా, ఒక రైతునైతే ప్రశ్నిస్తారుగా, అరే ఏందిరా ఇట్లు ఇస్తున్నావు, ఈ పాడైపోయినాయి పైసలు తీసుకుంటలే, మనం ఒక రైతుని అడుగుతాం కదా. అట్లనే కారం, ఉప్పు, పసుపు, నీళ్ళు అన్ని చెయ్యి మారి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రశ్నించలేము, మన గొంతు పడిపోద్ది. ఒక భారతీయ పౌరునిగా ఇక్కడ తప్పు జరుగుతుంటే స్టేషన్ కి కంప్లీట్ చేయటాలో నువ్వు అన్నట్టుగా వాటర్ బాటిల్ ప్రాబ్లం ఉంది, అది బస్ స్టాండ్ అప్పుడు నువ్వు డైరెక్ట్ బస్ స్టాప్ డిపార్ట్మెంట్ వెళ్ళి లేకపోతే ఫుడ్ కమిషనర్ ఫోన్ చేసి కంప్లీట్ చేయాలి. కానీ వీడియోలు పెట్టి పిల్లం బండ యాజ్ ఏ పౌరునిగా నువ్వు కంప్లీట్ చేయాలా? నేను ఇయ్యను. స్టేషన్ కు పోయినా ఏడికి పోయినా న్యాయం అయితే జరగదు, వీడియోలు పెడతా, న్యాయం జరగదు. స్టేషన్ కి పోతే 100 సార్లు నువ్వు ఈ రోజు రా, ఐఎస్ఐ గారు ఉంటారు, ఈ రోజు రా కంప్లైంట్ రాయి, ఈ రోజు ఫుడ్ కమిషన్ కంప్లీట్ అయిపోతాయి కదా. ఎవరు ఫుడ్ కమిషన్ చక్కగా ఉంటే వాళ్ళు చూడరా? ఇదంతా ప్రజలు తినేది, బస్ స్టాండ్లల్లో ప్రజలు తీసుకునేది, ఈ ప్రజలు సొమ్ము రూపాయి కష్టపడేది, ఎండకపోతురు, రక్తమాసాలు ఒడుతురు, వాళ్ళకి తెలీదా? బుద్ధి జ్ఞానం లేదా? వాళ్ళు చూసుకోరా? ఫుడ్ సెక్యూరిటీ వచ్చి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనా 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసిన. ఇప్పుడు ట్విట్టర్ అనే ఎక్స్ అని ఉంటది, ఎక్స్ లో నీకు ఏదో ప్రాబ్లం ఉందో, ఇప్పుడు బస్ సమస్య అయితే సజ్జనార్ అన్నమాట, ఆర్టీసీకి కమిషనర్ అంటే సజ్జనార్, నీకు ప్రాబ్లం డైరెక్ట్ ఎక్స్ పై దిగా కమిషనర్ కి ట్యాగ్ చేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి కదా. ఇదే సోషల్ మీడియా చేస్తున్న దానికి బట్ సజ్జనార్ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. కానీ పిల్లని పండ పెట్టడం మరి ఇంతవరకు కరెక్ట్ ప్రజలు అడగమన్నారు, అడుగుతున్నాను. ఏందది పిల్లని బండ పెట్టమని నేను అంట. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ వాళ్ళు పొట్ట తిప్పల కోసం బిజినెస్, వాళ్ళు పొట్ట తిప్పల కోసం చేసినప్పుడు ఇక్కడ కూలీ పని చేసుకునేటోళ్ళు పోతారు బస్ స్టాండ్ లకి, ఫ్లైట్ లకి వెళ్ళి కిందకి రారు అని నీకు 100 సార్లు చెప్తున్నా నేను. ఇప్పుడు నువ్వు ఏమంటారు కదా హెలికాప్టర్లు దిగేది ఏందది, ఇదో అంటారు కదా ఎయిర్పోర్ట్ కు వచ్చినట్టు అఫీషియల్ గా వస్తారా ఇన్ని కట్టలు పట్టుకొని? ప్రజలు అయ్యా వాళ్ళు కూలీ పని చేసుకునేటోళ్ళు, రక్తమాసాలు పడిపెట్టోళ్ళు, వాళ్ళ దగ్గర నువ్వు దింగుతావా 5 రూపాయలు? ఆ 5 రూపాయలు ఉంటే 4 బాటిల్ కొన్న కాడ 1 కేజీ కూరగాయలు వస్తాయి. 4 బాటిల్ కొంటే ఎంత అవుతాయి? 4 5 ఎంత అవుతాయి? 20 రూపాయలు. కేజీ టమాటాలు వస్తాయి. నువ్వు బాగుపడటానికి, నువ్వు గుద్ద తెంగించుకోవడానికి, నువ్వు ఏసీలో తిరగడానికి ఎంతమంది మంట గుడిచిపోయినా నీకు సంబంధం ఉండదా?
ఇదేనా మీ అమ్మ నాయన మీకు నేర్పింది? ఇదేనా నేర్పింది? ఓకే, ప్రశ్నించే వరకు ఓకే, కానీ ఈ రకం ప్రశ్నిస్తా నేను కంప్లైంట్ పెట్టను, ఏం పెట్టను. నా మధ్య నా దగ్గరకు వచ్చేవాడన్నా మాట్లాడితే మాత్రం నేను అప్పుడు రియాక్ట్ అవుతా. ఇప్పుడు ఏడికి పోనీకైనా ఏడగొట్టడానికైనా రెడీ. ఓకే, ఇప్పుడు బస్ డిపోలో పనిచేసే వాళ్ళంతా వచ్చి ధర్నా చేసి నేను అరెస్ట్ చేయమని కోరితే చేయని చేస్తే నేను కూడా అప్పుడు ధర్నా చేసి నేనేం చేస్తాను తెలుసా, నువ్వు అసలు ఈ వాటర్ బాటిల్ ఇంత కాస్ట్ ఎందుకు అమ్మినమని అడుగుతా. మేము గవర్నమెంట్ ట్యాక్స్ కడతామని చెప్తారు. కట్టుకో, ట్యాక్స్ కట్టుకో. నీకెప్పుడు సరే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినప్పుడు నీకు ఇంత అమ్మ అంత అమ్మ అని అంటారు. ఇప్పుడు దాని ఇది ఉన్న రేటే అమ్మమంటారు. కానీ మీకు బలిసి మీరు ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టినందుకు ఒక రేట్ అంట, బయట పోయినందుకు ఒక రేట్ అంట. రీసెంట్ గా నేను ఒకసారి వాటర్ అవుతుంది అని చెప్పి దుకాణం కాడికి పోతే ఫోన్ పే చేసినందుకు 5 రూపాయలు అంట. ఇట్లా కొట్టి ఫోన్ పేలు వస్తున్నాయి కదా, కట్ అయిపోతాయి అంట ఫోన్ పే. మీరు ఎప్పుడు థియేటర్కి వెళ్ళారా? థియేటర్ స్నాక్స్ తిన్నారా? జ్యూస్ తాగారు, తాగిన కూల్ డ్రింక్స్ తాగారా? అక్కడ ఎంత రేట్ ఉంటుంది? బయట రేట్ కన్నా ఎక్కువ ఉంటుందా? కాస్ట్ ఎందుకని అంత ట్యాక్స్ కడతారు కదా, సో వీళ్ళు కూడా ఎంత ట్యాక్స్ కడతారు కదా అంటే అక్కడ ఒళ్ళు కొవ్వెక్కి పోవాలి. మూవీకి పోయేటోళ్ళు అందరూ మేము మూవీ చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటా పోతారు తప్ప నుంచి మాకు ఈ పూట తింటే రేపు పొద్దుకుండదని ఎవడు పోడు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంటది. అది లగ్జరీ. ఇప్పుడు ఒక మనిషికి అది ఒక లగ్జరీ. నీకు సినిమా చూడటం రోజు కంటిన్యూగా సినిమా చూస్తావా, నీళ్ళు తాగుతావా? అది చెప్పు ఫస్ట్. నువ్వు సినిమా చూసి బతుకుతావా, నీళ్ళు తాగి బతుకుతావు కదా. మరి నీళ్ళకి ఎందుకు ఇంత రేట్ ఉంది? బస్ స్టాండ్ లా ప్రజలు తిరిగే దగ్గర పబ్లిక్ లో అంత రేట్ ఉండొచ్చా? మీకు అనిపిస్తుందా న్యాయమని? అనిపిస్తుందా మీకు న్యాయమని? కనిపిస్తలేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఎంటర్టైన్ అవ్వడానికి పోయే కాడికి ప్రజలందరూ వచ్చే ప్లేస్ కి ఒకటేనా, రెండో ఒకటేనా? ఇక్కడ గరీబాడు ఉంటాడు, నిజంగానే చెప్తున్నా. ఇక్కడ ఒక బిచ్చపాడు ఉంటాడు, అక్కడ ఉంటాడా? సినిమా థియేటర్ కి రానిద్దరా ఒక బిచ్చపాడిని? ఎక్కడో మన బిచ్చపాడు థియేటర్ కి పోతే కొట్టి పడేసిరంట. ఇంకోటండి, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరికి ఒక ముచ్చట చెప్తున్నా, వినండి, బాగా వినండి. చెవులల్లా ఏవైతే మడ్డ పెట్టుకున్నారో అది తీసేసినండి. అయితే హర్ష సాయి అనేటోడు కోట్లు తీసుకొని చేసిండు బెట్టింగ్ యాప్లు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ తోటి మీకు ఒక ముద్ద అన్నం పడేసిండు. సెంటిమెంట్. మీరు ప్రతి ఒక్కరి చేతులు ఎట్లనే అవుతారన్న, రాజకీయ నాయకుల చేతులకి ఇట్లనే అవుతారు. ఎదురు మాట్లాడనీకి రాదు. ఇలాంటి ఉల్ఫాగాళ్ళు వాళ్ళకి. రేణు గారు, నా క్వశ్చన్ ఏంటంటే, తను ప్రమోషన్ చేస్తున్నా అని అంత సీరియస్ అయినా, అవునా కదా? సో తను ఈ ప్రమోట్ పెద్ద ప్రమోషన్ చేస్తారు. అవునయ్యా, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైతే ఎవరిని ఇప్పుడు తీసుకొచ్చిన ముందెందుకు తీసుకురాలి హర్ష సాయి గారు? ఆ ముందే తీసుకురావచ్చుగా. ఈ అవేర్నెస్ అనేది ముందే తీసుకొస్తే తెలంగాణలో ఈ 1000 మంది చావకుండా ఉండేటోళ్ళుగా 500 మంది ఇలాంటి కాలేజ్ వచ్చి ఉంటారు. హర్ష సాయి వల్ల ఎంతో మంది సాయం చేసిన ఏం సాయం? ఎంతో మంది. అదే మరి అదే అట్లనే ఉంటది. ఎట్లుంటది అంటే పెళ్ళాన్ని చేసుకోవాలి, పెళ్ళాన్ని మనం నైట్ దెంగాలి, పగులేమో సెక్స్ వర్కింగ్ చేయడానికి పంపాలి. మన దాని మీద వచ్చి ఇన్కమ్ తీసుకొని మనం గుద్దలు పెట్టుకోవాలి. మీరు కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో మోటో ఏంటంటే ఉన్నంత కొట్టి లేనికి వేయటం అనేది మోటో. ఇక్కడ కూడా ఉన్నంత కొట్టేసి అయ్యా వీడు నాకు అర్థం కాదు. ఉన్నోడు బిడ్డలు గేమ్ ఆడతారా? ఎంత లక్షల మందికి ఉన్నాడు కదా ఎర్రిపుకు. ఉన్నోడు బిడ్డలు ఎవరు గేమ్ ఆడరు. నేను చెప్తున్నానా ఈ రోజు స్ట్రైట్ గా ఒక ముచ్చట చెప్తున్నా. ఈ గేమ్ ఆడే పిల్లలు మిడిల్ క్లాస్ పిల్లలు, అంతకంటే తక్కువ పిల్లలే ఆడతారు. ఉన్నోడు బిడ్డలు ఎవడు గేమ్ ఆడు. నేను చెప్తున్నా చెల్ బాంచన, అది రాంగ్ అయితే నీ చెప్పుతో కొట్టు, నేను పడతా. అరే ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఆడతాడు గేమ్, ఒక కూలీ పని చేసుకునేటోడు కొడుకు ఆడతాడు గేమ్. ఈ లంజడుకులు చెప్పేది నిజమా? నమ్ముతారా మీరు? ఉన్నోడు కొడుకు ఎవడన్నా ఆడతాడా గేమ్? ఆడిని ఇస్తారా? పోనీ వాళ్ళకి అంత టైం ఉంటదా? నేను ఉన్నోళ్ళ కాడ కూడా వర్క్ చేసిన, కానీ ఉన్నోళ్ళ పిల్లలు గేమ్ ఆడరు, బెట్టింగ్లు పెట్టరు. మన పిల్లలే మన పేదరికాన్ని చూసి అరే వీళ్ళు కారు కొన్నాడా వామ్ము, వీడు బస్సు కొన్నాడా వామ్ము, వాడు నగలేసుకున్నాడా గేమ్ ఆడి, మనం కూడా ఉన్నోళ్ళం అయిపోవచ్చు, మా అమ్మ నాయన అంత కష్టపడుతురని ఒకసారి ఎత్తారు. వస్తాయి పైసలు. ఒకసారి 5000 వేసిండు, 10,000 వచ్చినాయి. ఇక ఆ పోరానికి అదే వ్యసనం అయిపోతుంది, ఎత్తాడు. సో తను ప్రమోట్ చేస్తేనే అంత సీరియస్ అయినా. నిన్న రీసెంట్ గా మీ స్టోరీ చూసిన నేను. కెమెరా మీద జూమ్ చేసుకో ఒకసారి. నేను చదువుతలేకుంటే ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్ లోకల్ ఎవరికైనా ప్రమోషన్ అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ప్రమోషన్ చేస్తా. నువ్వు చేసింది హర్షసాయి ప్రమోషన్ చేస్తేమో తిడతావు. ప్రమోషన్ గేమింగ్ ప్రమోషన్ ఈమనుందా, బెట్టింగ్ ప్రమోషన్ ఈమనుందా? ఉందా? నువ్వు చెప్పు బాంచని కాలకెళ్ళి దూరిపోతుంది. బెట్టింగ్ యాప్ లేదు, గేమింగ్ లేదు, ఏం లేదు.
ప్రమోషన్ ఉందా పోనీ? నీ రేంజ్ ఇది కాబట్టి నువ్వు ఈ ప్రమోట్ చేస్తున్నావు, తన రేంజ్ ప్రమోషన్ చేస్తున్నావు, తప్పేముంది? ఇద్దరు దొంగలే కదా ఇద్దరు. ఏ రేంజ్ ఎవరి రేంజ్ ఉండదు, అర్థమైంది. ఈడ నీకు ఒక ముచ్చట చెప్పాలంటే నా ప్రొఫైల్ కి 10 లక్షల ప్యాకేజ్ వచ్చింది. పర్ డే ఒక వీడియోకి 50,000. అంటే ఈ నా కొడుకులు ఎంత దింగుంటారో నువ్వు ఆలోచన చెయ్యి. మీరు అనుకున్నట్టే ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ ఉండదు. గేమ్ కి ఒక రేట్ ఉంటది. వాడు ఇక్కడ ఎవడు మాట్లాడు, వాడు యూపీ ఓడో లేకపోతే మధ్యప్రదేశ్ ఓడో ఎవడో వచ్చి మధ్యలో దూరి మాట్లాడతారు. నా ప్రొఫైల్ కి వారం రోజులలో 10 lakh కొట్టొచ్చు. వారం రోజులలో 10 lakh నేను కొట్టి చూపిస్తా. ఎందుకంటే ఒక్క వీడియోకి 50,000 అంటే అది ఎంత కష్టం. ఒక గరీబ్ వాడు సంపాదించగలుగుతాడో మీరు చెప్పండి, నేను మాట్లాడతా. ఇగో ఇన్ఫ్లుయెన్సర్ల దొంగలు ఎట్లుంటారంటే వాళ్ళు చేసిన ప్రమోషన్లు చేస్తారు, పైసలు ఎప్పుడైతే కొంతమంది పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ మీద కేసులు కూడా వేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఎవడు బయటికి రాడు దొంగ నా కొడుకు. కేసులు వేసి సెటిల్మెంట్ చేయమంటే గింత చేస్తారు. ఇప్పుడు మంది సొమ్ము ఎట్లా అంటే నాది కాదు నా అత్తగారు సొమ్ము అన్నట్టు ఉంటది. ఇన్ఫ్లుయెన్సర్లు అందరు మంచి వాళ్ళు అనుకుంటే మనం ఎరిపూలం అవుతాం. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన లైవ్ ప్రమోషన్ చేయగలను. నేను ఏ ప్రమోషన్? శారీ ప్రమోషన్ చేయగలను, ఇంకే ప్రమోషన్ అయినా చేయగలను. ఏ ప్రమోషన్ అంటే జనాలకు పనికొచ్చే చేయగలను నేను, కాబట్టి చేస్తా. అంతేగాని అరే మీరు ఇది కరెక్ట్ గా ఇది తీసుకోండి అది తీసుకోండి అని నేను ఏనాడు చెయ్యను. ఏ ప్రమోషన్ చేయలేదు. చేస్తే శారీ ప్రమోషన్ లేకపోతే బిజినెస్ ప్రమోషన్, ట్రావెల్స్ ప్రమోషన్, లేకపోతే ఏ ప్రమోషన్ అయినా చేయగలుగుతా. కానీ బెట్టింగ్ ప్రమోషన్ నేను తీసుకోలేదు. నువ్వు చెప్పు, నీకు వారం రోజులల్లా నీ ప్రొఫైల్ కి ఒక 10 lakhs వచ్చే కమిట్మెంట్ ఉంటే నువ్వు తీసుకోవా? తీసుకోవని ఇట్లానే చెప్తారు. ఒక వీడియోకి 1 minute వీడియోకి 50,000 వస్తాయంటే నువ్వు తీసుకోవా? 1 minute వీడియోకి తీసుకోవా? అది నేను వదిలేసిన, మరే నేను వదిలేసిన, అందుకే గర్వంగా ఫీల్ అవుతున్నా. నా వల్ల జనాలకి ఎంతో కొంత మేలు జరిగిందని అనుకుంటా. నేను ఒక్క వీడియోకి 50,000 అంటే అది మాటల 1 minute వీడియో. నేను అక్కడ మాట్లాడింది 3 minutes వీడియో, అందులో 1 minute మాట్లాడితే నాకు 50,000 వస్తాయి ఒక్క వీడియోకి. తెలుసా మీకు ఆ విషయం? తెలీదు. బేలా ఇంకోటి అండి, ఈ విషయం అడిగితే బాధపడతారేమో తెలియదు నాకు, కానీ స్వాగల్ అని ఒక అమ్మాయి జస్ట్ ఇలా ఎక్స్పోజ్ చేస్తుందని తనను నానా బూతులు పెట్టి గలీజ్ తిట్టినాం. సో మీరు ఎప్పుడు ఎక్స్పోజింగ్ చేయలేదా? నేను చేసిన. నిజంగా ఈ బ్రెస్ట్ అవి చూపెట్టది. నడుము అయితే నాచురల్ గా ఇప్పుడు మన అమ్మ కూడా చీర కట్టుకుంటది, మన అమ్మకు కూడా కనబడుతుంది కదా. కాకపోతే మేము వీడియోలు చెప్తున్నాం కాబట్టి ఎక్స్పోజింగ్ అని పేరెత్తారు. ఓకే, ఒకసారి చూడండి. ఏమైంది దానికి? ఇది ఓకే చెప్పిన కదా, నేనే చెప్పిన కదా. మీ అమ్మ మా అమ్మ చీర కట్టుకుంటే దాచుకుంటుర్రా మరి? ఇక్కడ పాయింట్ ఏడుందండి? పాయింట్ లేదుగా, ఎక్స్పోజ్ అయ్యారు. అవును, బ్రెస్ట్ కింద స్వాగల్ చేస్తానేమో ఎక్స్పోజ్ అని నానా బూతులు పెడతావు, నువ్వేమో పాయింట్ వేసుకుంటా అది ఎక్స్పోజింగ్ కదా. అది ప్రాక్. అంటే వేరే వేస్తారేమో తప్పు, నువ్వు వేస్తానేమో నిజమా? ఆ లంజ చేసేది నేను చేసేది ఒకటా? అది ఈడకు వచ్చి ఈడ తీస్తుంది, ఇక్కడ సెడ్ చేసుకుని ఇట్లా లేపుతుంది. ఈ రోజు కూడా దాన్ని యూట్యూబ్ ఇన్స్టాలో దింగుతా ఉంటారు ట్రోలర్స్ అందరూ. అది చేసేది నేను చేసేది ఒకటా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీరు దిమాకుండే మాట్లాడుతురా నాతోటి? అంటే మేము కామన్ మ్యాన్స్ అండి, మేము చూసి మేము ప్రేక్షకులు మా అమ్మ కూడా చీర కట్టుకున్నప్పుడు నడుము దాచుకున్నారా? అది చెప్పు, నువ్వు నాకు చెప్పు. అంటే ఇప్పుడు నేను నిన్ను ఫాలో అవుతున్నా, స్వాగల్ ఫాలో అవుతున్నా, తను ఎక్స్పోజ్ కొద్ది డిఫరెన్స్ కదా. మీ ఇద్దరు వల్ల కూడా అబ్బాయిలు చెడిపోతున్నారు కదా. ఎవరు? స్వాగల్ వల్ల అబ్బాయిలు చెడిపోతారు, నీ వల్ల కూడా. చూడండి, నేర్చుకోండి. ఇగో ఇక్కడ వరకు కాలు కాడికి ఇక్కడ వరకు వేసుకున్నా నేను ఫ్రాక్, దాని వల్ల పాడయ్యారంట జనాలు. ఇప్పుడు నేను ఎప్పుడు సున్ని వేసుకొని నేను వీడియోలు చేయలే, నేను నార్మల్ గా చేస్తా. ఇప్పుడు స్వేగాల్ని లవర్ ఏమో మరి అంత ఫీల్ అవుతున్నావు అంటే. ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్. లోకల్ ఎవరికైనా ప్రమోషన్ అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ప్రమోషన్ చేస్తా. నువ్వు చేసింది అర్చసాయి ప్రమోషన్ చేస్తేమో తిడతావు. ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ మంచి వాళ్ళు అనుకుంటే మనం ఎరిపూలం అవుతాం. స్వాగల్ అని ఒక అమ్మాయి జస్ట్ ఇలా ఎక్స్పోజ్ చేస్తుందని తనను నానా బూతులు పెట్టి గలీజ్ తిట్టినాం. సో మీరు ఎప్పుడు ఎక్స్పోజింగ్ చేయలేదా? వేస్తారేమో తప్పు, నువ్వు వేస్తానేమో నిజమా? వచ్చినట్టు ఉంటది రా బాయ్, నువ్వెవరు అడగడానికి? నీకేమో తక్కువ ఉంది. ఒక ఆడపిల్లకి ప్రాబ్లం వస్తే జానల్స్ ప్రాబ్లం వస్తే నువ్వు నిల్చున్నావు. ఇక్కడ 3 ఆడపిల్లలు, అలేక చిట్టి పికల్స్ 3 ఆడపిల్లలు నిల్చుంటారు. వాళ్ళ ఆడపిల్లలా?
అంటే కంపెనీలో కూడా నేను కమిట్మెంట్ అడిగారా నీకు? నువ్వు ఇంత భూత్ పురాణం మాడుతున్నదా? ఈరోజు మమ్మల్ని తిట్టదా? ఏం మారుతున్నది? బాబాయిలు అంటారు, వాళ్ళ మీద చేయలేస్తారు, బావలు అంటారు, వెనకాల ఉక్సులు తీస్తారు, అన్ని కష్టాలు పడ్డాం. పల్లవి ప్రశాంత్ ఒకడు, ఆ పర్లక్ ఒకటి, వాళ్ళిద్దరి గురించి నన్ను అడగద్దు. మీరు ఒక ర్యాపిడ్ అబ్బాయితో ఫోటో దిగుతుంటే పలానా ఒక యాంకర్ తోనే మీకు గొడవైందంట, నిజమే? ముసుగేసుకొని నటిస్తారు అందరూ, మనం నటించట్లేదు అంతే. నానేసి వచ్చి రేణు నేను పెళ్లి చేసుకుంటా అంటే చేసుకోవడం? చేసుకోను, 100% చేసుకోను. వాడు ₹1 ఇచ్చినా నేను చేసుకోను. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.